సిఎంఆర్ జ్యువెలరీ వారి శ్రావణ స్వర్ణోత్సవం. అన్ని రకాల 22 క్యారెట్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి చేస్తున్నారు. కరవు రావాలని కొందరు పూజలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ సభలో సీఎం ఆరోపణలు. ఎస్ఐఆర్ పేరుతో కుట్రలు చేస్తున్నారు. 70 లక్షల ఓట్లు తొలగిస్తున్నట్టు చెబుతున్నారు. వారి కుట్రలు ఫలించకూడదన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ తో సంబంధం లేని వాళ్లకు పదవులు. కీలక పదవుల్లో ఏపీ నాయకుల అనుచరులు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పై మంచి ఉద్దేశంతోనే సూచనలు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం. పొంగులేటిపై కోపం లేదన్న కూనంనేని. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్. పనులను వేగవంతం చేయాలన్న చంద్రబాబు. అమరావతి కోసం ప్రమోషన్ వీడియోలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టి భూమి బద్దలైనట్టు హడావిడి. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు. జైల్లో విరూపాక్షికి జగన్ పరామర్శ. ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని ఆరోపణ. అధికార దుర్వినియోగం పెరిగిందన్న నేత. జగన్ కు ప్రజా సమస్యలు పట్టడం లేదు. నేర చరిత్రను పరామర్శించడమే ఆయన పని. విపక్షం బాధ్యతను విస్మరిస్తోందన్న సత్యకుమార్. వెలుగొండ పనులపై మంత్రుల సమీక్ష. పరిహారం చెల్లించాలంటూ నిర్వాసితుల పట్టు. మంత్రులను కలవకుండా అడ్డుకున్న పోలీసులు. ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. ఏపీకి 4 కుంకి ఏనుగులు తరలించాం. మనిషి ఏనుగు ఘర్షణల తగ్గింపే లక్ష్యమన్న పవన్. నక్కపల్లి సంతలో చిరు వ్యాపారులకు ఊరట. దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన అనిత. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని భరోసా. కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నారు. నీటి వాటా కోల్పోతామన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. బీఆర్ఎస్ పై కడియం శ్రీహరి విమర్శలు. హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ సమావేశం. కులాలను కించపరిచే పదాలను తొలగించాలన్న సభ్యులు. కర్ణాటక బిల్ అంశాలను తీసుకోవాలని సూచన. రాజ్యసభలో మైన్స్ సవరణ బిల్లుకు ఆమోదం. రాష్ట్రాలకు ఎంతో లాభమన్న కిషన్ రెడ్డి. విపక్షాలవి తప్పుడు ఆరోపణలన్న కేంద్ర మంత్రి. ఉన్న నిజాలే మాట్లాడాను. నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారు. మరోసారి అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన పోచారం. సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతుల ధర్నా. సొసైటీ కార్యాలయానికి తాళం. యాప్లో బుకింగ్ కాకపోవడంతో ఆగ్రహం. కిమ్స్ ఆసుపత్రి నుంచి నటుడు ఎన్టీఆర్ డిశ్చార్జ్. ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ విజయవంతం. ప్రస్తుతం నిలకడగా ఎన్టీఆర్ ఆరోగ్యం. శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు. 3 మృతి, పలువురికి గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి. మహారాష్ట్ర నాందేడ్లోని ఒక గురుద్వారా దగ్గర ఘటన. దాడిలో బాదల్ చేతికి గాయం. తన పర్యటన తర్వాత వేదికను శుద్ధి చేశారన్న ఖర్గే. బీజేపీ హోమం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న. హోమంతో బీజేపీకి సంబంధం లేదన్న నడ్డా. అమిత్ షా 20 రోజులు పార్లమెంటుకు రాలేదు. ప్రధాని మోదీకి నిద్ర లేకుండా చేశాం. ఆర్ఎస్ఎస్ కుట్రలను అడ్డుకుంటామన్న రాహుల్. చేనేత వేడుకల్లో మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్. జనజీవన స్రవంతిలోకి వచ్చిన బస్తర్ మహిళలు. రాయ్పూర్లో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో.